Konnichiwa minasan. I hope you all are safe and fine. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జపనీస్ లాంగ్వేజ్ మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో మరి కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. అంతకంటే ముందు మనం లాస్ట్ వీడియోలో ఏమైతే నేర్చుకున్నామో అదొకసారి రివ్యూ అనేది చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఫ్యామిలీ వొకాబులరీ గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ ఫ్యామిలీ వొకాబులరీ అనేది మనం కొంచెం డైలీ యూసేజ్లో కనుక యూజ్ చేస్తే ఈ ఫ్యామిలీ వొకాబులరీ చాలా ఈజీగా వస్తుంది. కాబట్టి దీన్ని మాక్సిమం డైలీ యూసేజ్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. కౌంటర్స్ ఫర్ ఏజ్. జపనీస్లో ఏజ్కి ఏ కౌంటర్స్ యూజ్ చేస్తారో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. నాన్ సాయ్, హౌ ఓల్డ్ ఆర్ యూ. నాన్ సాయ్ అంటే హౌ ఓల్డ్ ఆర్ యూ. నాన్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్లో మనం వాట్ అని చెప్పుకున్నాం. అలానే మనం హౌ అనే దానికి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ కౌంటర్స్ ఫర్ ఏజ్కి వచ్చేసరికి బేసిక్గా 3 మెయిన్ రూల్స్ అనేవి ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సాయ్, ఈ ఎప్పుడైతే మనం ఏజ్ అనేది వచ్చిందో టాపిక్ జపనీస్ లాంగ్వేజ్లో మనం దాన్ని సాయ్ అనే కౌంటర్ని యూజ్ చేస్తాం. రూల్ నెంబర్ 2. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తెలుగులో చూసుకున్నట్టయితే 24 ఏళ్ల వయసు లేదా 24 సంవత్సరాలు అని చెప్తాం. ఎప్పుడైతే మనం వయసు లేదా సంవత్సరాలు అని చెప్తున్నామో ఫస్ట్ నంబర్ అనేది యూజ్ చేసి తర్వాత వయసు లేదా సంవత్సరాలు అని చెప్తున్నాం. అలానే జపనీస్ లాంగ్వేజ్లో కూడా ఫస్ట్ నంబర్ అనేది యూజ్ చేసి తర్వాత సఫిక్స్లో సాయ్ అనేది మనం యాడ్ చేస్తాం. రూల్ నెంబర్ 3. ఓ ఇక్కుట్సు. ఓ ఇక్కుట్సు అనేది పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్ అన్నమాట. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న నాన్ సాయ్ అనేది క్యాజువల్ వే ఆఫ్ స్పీకింగ్, అంటే ఇంపొలైట్ ఫామ్‌లోకి వస్తుంది. ఎప్పుడైనా మనం హైయర్ ఆఫీషియల్స్‌తో గానీ, లేదా మనకన్నా కొంచెం ఏజ్‌లో కొంచెం పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు గానీ, మనం ఓ ఇక్కుట్సు అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు కౌంటర్స్ ఒకసారి చూద్దాం. ఇస్సాయ్ 1 ఇయర్, నిస్సాయ్ 2 ఇయర్స్, సాన్సాయ్ 3 ఇయర్స్, యోన్సాయ్ 4 ఇయర్స్, గోసాయ్ 5 ఇయర్స్, రొకుసాయ్ 6 ఇయర్స్, నానాసాయ్ 7 ఇయర్స్, హస్సాయ్ 8 ఇయర్స్, క్యుస్సాయ్ 9 ఇయర్స్, జుస్సాయ్ 10 ఇయర్స్, జూ ఇస్సాయ్ 11 ఇయర్స్, హతాచి 20 ఇయర్స్. మనం 20 ఇయర్స్‌కి నిజుస్సాయ్ అనేది యూజ్ చేయం. దాని బదులుగా మనం హతాచి అనేది యూజ్ చేస్తాం. ఇది ఎక్సెప్షనల్ బేసిస్ అన్నమాట. అందుకనే నేను ఇక్కడ స్టార్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఒకా సాన్ వా నాన్ సాయ్ దేస్ కా. ఒకా సాన్ వా నాన్ సాయ్. ఈ సాయ్ అనేది కాంజీలో మనం ఇలా రాస్తామన్నమాట. నాన్ సాయ్ దేస్ కా. అమ్మగారి యొక్క వయసు ఎంత? ఒకా సాన్ వా యోంజు గో సాయ్ దేస్. అమ్మగారి యొక్క వయసు 45 సంవత్సరాలు. ఒతో సాన్ వా నాన్ సాయ్ దేస్ కా. ఒతో సాన్ వా నాన్ సాయ్ దేస్ కా. నాన్నగారి యొక్క వయసు ఎంత? ఒతో సాన్ వా గో జుస్సాయ్ దేస్. ఒతో సాన్ వా గో జుస్సాయ్ దేస్. నాన్నగారి యొక్క వయసు 50 సంవత్సరాలు. ఒతో తో వా నాన్ సాయ్ దేస్ కా. ఒతో తో వా నాన్ సాయ్ దేస్ కా. తమ్ముడి యొక్క వయసు ఎంత? ఒతో తో వా జు గో సాయ్ దేస్. ఒతో తో వా జు గో సాయ్ దేస్.
తమ్ముడి యొక్క వయసు 15 సంవత్సరాలు. సెన్సెయ్ వా ఓ ఇక్కుట్సు దేస్ కా. సెన్సెయ్ వా ఓ ఇక్కుట్సు దేస్ కా. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ నాన్ సాయ్ అనేది యూజ్ చేయలేదు. ఓ ఇక్కుట్సు అనేది మనం యూజ్ చేసాం. ఎందుకంటే మనకన్నా కొంచెం పెద్దవాళ్ళు లేదా హైయర్ ఆఫీషియల్స్‌తో మనం మాట్లాడేటప్పుడు పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్ అనేది ఉంటుంది. అందుకని మనం ఓ ఇక్కుట్సు అనేది యూజ్ చేస్తాం. సెన్సై టీచర్ గారి యొక్క వయసు ఎంత? సెన్సై వా శాన్యు యోన్ సాయ్ దేస్. టీచర్ గారి యొక్క వయసు 34 సంవత్సరాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్సర్ మటుకు ఏం చేంజ్ అవ్వలేదు. జస్ట్ క్వెషన్‌లో మాత్రమే ఓ ఇక్కుట్సు అనేది మనం యూజ్ చేసాం. జస్ట్ మనం ఎప్పుడైతే పొలైట్ వేలో అడగాలనుకోండి, అప్పుడు మనం ఓ ఇక్కుట్సు అనేది యూజ్ చేస్తాం. నాన్ సైన్ రీప్లేస్ చేస్తూ. కానీ ఆన్సర్ మటుకు సేమ్ అలానే ఉంటుంది. యోన్జు గోసాయ్ దేస్ అని, శాన్జు యోన్సాయ్ దేస్ అని. వాళ్ళ ఏజ్ ఎంతైతే అంత మనం డైరెక్ట్‌గా యూజ్ చేస్తాం. ఇందులో మోడిఫికేషన్స్ ఏమీ ఉండవు. షు షో వా ఓ ఇక్కుట్సు దేస్ కా. షు షో వా ఓ ఇక్కుట్సు దేస్ కా. ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క వయసు ఎంత? షు షో వా గోజు గో సాయ్ దేస్. ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క వయసు 55 సంవత్సరాలు. షు షో అంటే ప్రైమ్ మినిస్టర్. ప్రతి వీడియోలో లాగానే ఈ వీడియోలో కూడా మనం కథకన అనేది నేర్చుకుందాం. రా, రి, రు, రే, రో. మళ్ళీ ఒకసారి చూద్దాం. రా, రి, రు, రే, రో. మీరు కూడా ఈ కాతకన అనేది కొంచెం ప్రాక్టీస్ అనేది చేయండి. అప్పుడు మనం ఫ్యూచర్‌లో ఏదైనా వీడియో చేసినప్పుడు మనం ఎలాగో సెంటెన్సెస్‌లో కథకన, కాంజి, హిరగన ఈ 3 యూజ్ చేసి సెంటెన్సెస్ అనేది పూర్తి చేస్తాం. కాబట్టి మీరు గూడా ఈ కథకన అనేది నేర్చుకుంటే ఫ్యూచర్‌లో మనం ఏదన్నా కథకన వర్డ్స్ యూజ్ చేసినప్పుడు మీరు వర్డ్స్ గురించి ఎతుక్కోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్‌గా మీరు చదవగలరు. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ సెషన్‌ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. అరిగాతో గొజైమాస్. If you are having any comments or queries, please let me know in the below comment section box. Thanks for watching this video.